హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఓకే. ఇప్పుడు నేను చెప్పే విషయం మీకు కూడా ఈ విధంగానే అనిపించినట్లయితే మీరు కూడా చిన్న కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు ప్రతిరోజు మన దినచర్యలో ఉదయం లేవగానే మొబైల్ చూడడం అనేది ఒక అలవాటు అయిపోయిందనమాట. అంటే మొబైల్ పక్కన లేకపోతే మన బాడీలో ఒక హార్ట్ పోయినట్టు, ఒక ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతారు ఒక 10 నిమిషాలు మొబైల్ కనబడకపోతే. అయితే మీరు ప్రతిరోజు మొబైల్ చూసేటప్పుడు సపోజు ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉన్నారనుకోండి, సంతోషకరమైనటువంటి వార్తలు మీరు మొబైల్ తీసి చూడంగానే కనబడుతూ ఉంటాయి. అలాగే శాడిజంగా ఉన్నారనుకోండి, మూడీగా ఉంటే ఆ విధంగా ఉంటే మూడీగా కనబడుతుంటాయి. లేదు మీరు ఒక మొబైల్ కొనాలనుకుంటున్నారు, నేను అనుకున్నారా ఇందాక ఒక అరగంట క్రితం అనుకున్నారు, మీరు మొబైల్ కొనాలనుకున్నప్పుడు మీరు అలాగే మొబైల్ తీసుకుని ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా మీరు చూస్తున్నప్పుడు మ్యాక్సిమం 99% మీకు మొబైల్ సంబంధించినవి మీకు కనిపిస్తూ ఉంటాయి. అట్లాగే మన యొక్క ప్రవర్తన అనేది ఎదుటి వారికి ఊరినే కనిపెట్టేస్తారు. మన ఇంట్లో మన భార్యలు కానీ, మనం అంటే ఇష్టపడే వాళ్ళు కానీ ఊరినే కనిపెట్టేస్తారు. అదే విధంగా అంటే మనం పెట్టే స్టేటస్లు ఉంటాయి కదా, ప్రతిరోజు మనం పెట్టే స్టేటస్ని బట్టి ఈడేంట్రా ఇలాగా విచారకరంగా పెట్టాడు, విచారంగా ఉన్నాడా, హ్యాపీనెస్, సాడ్నెస్ అనేది మనం పెట్టే దాన్ని బట్టి తెలిసిపోతుంది. ఏదైనా సరే వాళ్ళ రోజు మనం తెలుసుకోవాలంటే, ఎదుటి వ్యక్తిని మనం తెలుసుకోవాలనుకుంటే సోషల్ మీడియాని ఫాలో అయితే చాలు. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మొత్తం తెలిసిపోతూ ఉంటాయి. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఏ విషయంలోనైనా సరే మీ మొబైల్ తీస్తే చాలు, మీకు ప్రతిదీ కూడా కష్టమైనా నష్టమైనా సరే ఏదన్నా సరే మీకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. అలాగే మీకు కూడా ఈ విధంగా ఎప్పుడైనా అనిపించినట్లయితే కామెంట్ చేయండి. దయచేసి చూడండి, మీకు 100% నేను చెప్పింది మీకు ప్రతి ఒక్కరికి జరిగే ఉంటుంది. మీకు జరిగిందా లేదనేది చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.